అండి సార్. నా పేరు శ్రావణి. మా నాన్నగారి పేరు జగదీష్ గౌడ్. సో మేము రెడ్డిపేట నుంచి వచ్చాము సార్. నాన్నకి మార్నింగ్ స్ట్రోక్ వచ్చింది అన్నట్టు. సో ఇమీడియట్లీ మార్నింగ్ వస్తే చెప్పలేదు, ఈవినింగ్ అలా చెప్పారు. నాన్నగారు రాగానే వెరీ క్రిటికల్ కేస్, బట్ నేను అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నాను. తీసుకొచ్చిన తర్వాత నాన్నగారికి ఎవరు లేరు. రాగానే సార్ వాళ్ళు రిసీవ్ చేసుకొని, కిషోర్ సార్ గారు కానీ దినాకర్ సార్ కానీ రిసీవ్ చేసుకొని, సో మా నాన్నగారిని నేను వచ్చేంత వరకు కూడా అక్కడ కండిషన్ క్రిటికల్గా ఉన్నా కానీ సేఫ్గా అన్నీ పెట్టి చూసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే వచ్చిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మెడికల్ టెస్టెస్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కానీ సపోర్ట్ కానీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 40 minutesలో నాన్నకి సర్జరీ చేయడం జరిగింది. సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. మీ సపోర్ట్ చాలా చాలా బాగుంది. ఇలాగే ప్రతి ఒక్కరికి ఉండాలి. సో నాన్న వరకు ఏం లేదు సార్, బట్ మీ తరఫున ఎంత మంచి రెస్పాండ్ వచ్చింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను సార్, 3 days నుంచి చూస్తున్నాను కదా. సో నేను ఎలా అంటే ఇంత పెద్ద హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నాన్నగారికి ఇక్కడ తీసుకొచ్చినాను. మీ నుంచి మీరు రెస్పాన్స్ అయ్యే విధానము ఇమ్మీడియట్లీ నాకు అది నచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే పేషెంట్ని చూసుకున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్ సార్, చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కూడా విత్ ఇన్ సెకండ్లలో మీరు చేంజ్ చేశారు. ఆ రోజు నేను చూసాను కదా పైన. సో నాన్నగారికి క్షేమంగా మళ్ళీ నా చేతిలో ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ చనిపోయి కూడా 6 months అయిపోతుంది. నాన్న ఒక్కడే ఉన్నాడు. సో ఎప్పుడైనా వచ్చినా కానీ మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అన్న. తను జగదీష్ చెస్ట్ పెయిన్తో వచ్చాడు. ఏంటంటే గుండె స్కాన్ చేస్తుందంటే హార్ట్ పంపింగ్ వీక్ అయింది. సో హార్ట్ అటాక్ ఉండింది అన్నట్టు. ఇమీడియట్గా తను అవైలబుల్ ఫోన్లో చూసుకున్నాము, వాళ్ళు ఓకే అన్నారు. తను వచ్చేసారు. వెంటనే యాంజియోగ్రామ్ చేశాను. యాంజియోగ్రామ్ చేస్తే వెనపక్క కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో ఇమీడియట్గా ఆరోగ్యశ్రీలో పర్మిషన్ తీసుకొని స్టంట్ వేసేసాను. చేస్తే రక్తరసాలు ప్లస్ వచ్చి పెయిన్ అది తగ్గింది. ఇప్పుడు మంచిగా ఇంప్రూవ్ అయ్యారు. హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ. కాబట్టి ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళైనా ఇమీడియట్గా వచ్చేసి మీ లైఫ్ సేవ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిడ్ కేర్ హాస్పిటల్, సో డెఫినెట్లీ దినకర్ సార్ అవైలబుల్ ఉంటారు. మీకు మంచి సర్వీస్ హెల్ప్ కూడా చాలా ఇస్తారు. ఓకేనా? డెఫినెట్లీ అందరూ తప్పకుండా రావాలి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.